హైదరాబాద్లోని ఎంసీహెచ్ఆర్టీ కేంద్రంలో జరిగిన 15వ రోజ్గార్ మేళాలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ 100 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ పహల్గాం ఉగ్రవాద దాడిని ఖండించారు. పాకిస్తాన్పై తగిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రధాని మోదీ సర్కార్ కఠిన నిర్ణయాలకు దేశం అండగా నిలవాలని కోరారు. రోజ్గార్ మేళా ద్వారా 10 లక్షల ఉద్యోగాల లక్ష్యాన్ని సాధించామని తెలిపారు. ఈరోజు దేశవ్యాప్తంగా 51,000 మందికి నియామక పత్రాలు అందజేస్తున్నామన్నారు. మోదీ ప్రభుత్వం అవినీతి లేకుండా ఖాళీలను భర్తీ చేస్తూ స్టార్టప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా ద్వారా యువతను ప్రోత్సహిస్తుందన్నారు. జన్ ధన్ ఖాతాలు, సంక్షేమ పథకాలతో చిట్ట చివరి వ్యక్తికి కూడా లబ్ధి చేకూరుస్తున్నామని అన్నారు. 2047 నాటికి భారత్ను అగ్రస్థానంలో నిలపాలని పిలుపునిచ్చారు. కాగా ఆర్టీసీ భవన్లో జరిగిన రోజ్గార్ మేళా కార్యక్రమంలో వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాలకు ఎంపికైన యువతకు కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజ్ భూషణ్ చౌదరి నియామక పత్రాలు అందజేశారు. నియామక పత్రాలు అందుకున్న 140 మంది ఉద్యోగులకు కేంద్ర మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. సీను బాబు, ఇన్స్పెక్టర్ ఇన్కమ్ ట్యాక్స్. జి నితీషా, ట్యాక్స్ అసిస్టెంట్ ఇన్కమ్ ట్యాక్స్. హెచ్ కవిత, ట్యాక్స్ అసిస్టెంట్ ఇన్కమ్ ట్యాక్స్. నరేష్ టి, ట్యాక్స్ అసిస్టెంట్ ఇన్కమ్ ట్యాక్స్. Miss Sushruta, stenographer. Amir Hussain, lab technician. రోజ్గార్ మేళా కార్యక్రమాలను కూడా పూర్తి స్థాయిలో విజయవంతం చేసుకున్నాం. ఇప్పటి వరకు 9,25,000 జాబ్స్ మనం క్రియేట్ చేసి మనం అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. 9,25,000. ఈరోజు 51,000 అపాయింట్మెంట్ ఆర్డర్స్ దేశవ్యాప్తంగా ఇస్తున్నాము. 47 సెంటర్స్లో ఈరోజు కంట్రీ మొత్తం కూడా సెంటర్స్ ఏర్పాటు చేసుకుని చూడడం. ఈరోజు తెలంగాణలో హైదరాబాద్, సికింద్రాబాద్ 2 సెంటర్స్లో కూడా ఇవాళ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తున్నాం. మన సెంటర్లో, ఈ సెంటర్లో నా చేతుల మీదుగా 700 మెంబర్స్కు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం నిజంగా చాలా గర్వంగా ఉంది, చాలా సంతోషం కూడా. ప్రతి సంవత్సరం కూడా, ప్రతిసారి కూడా ఏ డిపార్ట్మెంట్లో ఖాళీలు ఉన్నాయి, వాటిని ఏ విధంగా భర్తీ చేయాలని చెప్పి ఒక నిష్పక్షపాతంగా, నిజాయితీతోని, నిబద్ధతతోని ముందుకు సాగుతున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ